హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన గార్డెన్లో మనము బెండ మొక్కలు కొన్ని నాటబోతున్నాము. ఆ బెండ మొక్కలు కూడా మనము ఈజీగా ఆ గ్లాస్లో మనము విత్తనాలు వేసుకోవడం జరిగింది. ఆ విత్తనాలు కూడా చాలా బాగా వచ్చాయి. దాదాపుగా 1 ఫీట్ వరకు అవి గ్రోత్ అనేది ఉన్నాయన్నమాట. మన దగ్గర గ్రో బ్యాగ్స్ లేక కంటైనర్ లేక వాటిని అలాగే ఉంచేసాను. ఇప్పుడు అవి మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే కొద్దిగా సాయిల్ మిక్స్ చేసుకొని వాటిలో నాటి చూపిస్తానండి. ఆ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీకు తెలియజేస్తానండి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో అనేది యూట్యూబ్ ముందుకు రికమెండ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్. ఓకే, ఇప్పుడైతే మనము మన గార్డెన్లో బెండ మొక్కలు ఎలా ఉన్నాయి సాయిల్ మిక్స్ చేసుకొని మనం కుట్టుకున్నటువంటి కట్అవుట్స్ గ్రో బ్యాగ్స్లో ఇప్పుడు వాటిని నాటబోతున్నాను. ఎలా నాటబోతున్నాను కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ముందుగా అయితే మీకు అవి బెండ మొక్కలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తానండి. అవి బయటకు తీద్దాం. ఇప్పుడు చూడండి ఎంత పైకి వచ్చాయో. గ్లాసుల్లోనే ఇవి అలాగే ఉండిపోయినాయి, కిందకు కూడా వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్. అవి చూసారా, వేర్లు చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడైతే వీటిని మొత్తం అన్ని మీకు తీసి చూపిస్తానండి. ఇంకా చాలా ఉన్నాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో గ్లాసుల్లో కూడా. మనకి చూడండి కాయలు కూడా వచ్చేసాయి, ఇంకా ఉన్నాయి ఇక్కడ. మొత్తం అన్ని తీసి చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. చూడండి గ్లాసుల్లో అయితే చాలా బాగా వచ్చాయి చూడండి. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇట్లా గ్లాసుల్లో వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఈజీగా మనము వేరే కంటైనర్లో కానీ వేరే గ్రో బ్యాగ్లో కూడా మనము వీటిని నాటుకోవచ్చండి. చూడండి గ్లాసులు ఎలా ఉన్నాయో. ఇప్పుడు మీకు వీటిని నాటి చూపిస్తాను అనమాట. ఓకే 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 అండి. ఇప్పుడైతే మట్టి అంతా ఆల్రెడీ ఇక్కడ రెడీ చేసుకున్నాను. ఇది ఆల్రెడీ మిక్స్ చేసిండే నేను. తర్వాత కొద్దిగా ఆవు పేడ వేసాను. చూడండి మాగిండేది, ఇది 1 ఇయర్ది అనమాట. ఇది మనది ఆల్రెడీ పెద్ద మనకి డ్రమ్ ఉన్నది, ఆ డ్రమ్ములో వేసింటి. అది చాలా రోజులు ఉంటే కంపోస్ట్ అలా ఉండిపోయింటే ఇప్పుడంతా కింద పోసేసాను. కింద పోసి కొద్దిగా మట్టి మన గార్డెన్లో ఉన్నట్టు మట్టి వేసాను. ఇప్పుడు కలిపేసి మీరు అక్కడ గ్రో బ్యాగులు కూడా తెచ్చి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం అన్ని ఫిల్ చేసుకున్నాము. ఓకేనండి, ఇప్పుడైతే మొత్తం అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క గ్రో బ్యాగ్ తీసుకొని అందులో ఫిల్ చేసుకుందాం. ఇవి చూడండి, ఇవి గ్రో బ్యాగ్స్ మన ఇంట్లోనే కుట్టుకునేటివి. వీటికైతే డ్రైన్ హోల్ పెట్టలేదు నేను. తర్వాత కొద్దిగా కడ్డీ కాల్చి మొత్తం అన్ని చుట్టూరా కింద పెట్టుకోకుండా సైడ్న ఒక 10-20 చిన్న హోల్స్ అనేది ఎయిర్ సర్క్యులేషన్ కోసము తర్వాత ఉంచుకుంటానండి. ఇప్పుడైతే ఈ గ్రో బ్యాగ్స్లో మనం మట్టి నింపేద్దాము. చూడండి మనకి గ్లాసుల్లో ఈ విధంగా మనకి ఏ సీడ్స్ అయినానండి మనము గ్లాసుల్లో వేసుకుంటే మళ్ళీ వాటిని గ్రో బ్యాగ్లో కానీ కంటైనర్లో కానీ నాటుకోవడానికి చాలా సులభతరంగా ఉంటుంది. చూశారు కదా ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే ఒక్కొక్క గ్రో బ్యాగ్లోనూ నేను 2 మొక్కలు అనేది నాటుతానండి. ఇప్పుడు నాటేసి ఇప్పుడు మనం వాటరింగ్ చేద్దాం. ముక్కాల భాగం వేసుకున్నానండి. ఇప్పుడు దీనికి మనము ఇందులో అయితే ముక్కాల భాగమే మట్టి అనేది వేసుకోవడం జరిగింది. చూసారా ఎలా వచ్చిందో, చాలా ఈజీగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీన్ని మనము ఫస్ట్ గ్రో బ్యాగ్లో
ఒక 2 నాటుకుందాము. ప్రతి దాంట్లోనూ 2 మొక్కలు అనేది నాటుకుందామండి. చూడండి ఎలా వచ్చాయో. ఇది ఒక మొక్క ఎందుకంటే వేర్లన్నీ బయటకు వచ్చాయండి, వీటిని తీయడానికి కష్టంగా ఉంది. అందుకని ఇలా కవర్ని గ్లాస్ని కట్ చేసేసాను. చూడండి మీకు ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు ఓ గ్రో బ్యాగ్లో నాటుకోండి. నేనైతే 2 మొక్కలు మాత్రమే నాటుకుంటున్నాను. ముఖ్యంగా మనము ఏ మొక్కనండి మనము వేరే కంటైనర్లో నాటుకోవాలంటే మనము సాయంత్రం పూటనే మనము వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాటరింగ్ ఇచ్చి నైట్ సాయంత్రం నాటుకున్నాం అనుకోండి, అది ఈజీగా మార్నింగ్ అంతా యథాస్థితికి రావడం జరుగుతుంది, సర్వే అవుతుంది అనమాట నైట్కి. తర్వాత మనం ఇందుకు కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇచ్చినట్లయితే ఆ రూట్స్ అనేది కొద్దిగా డిస్టర్బ్ గ్లోరీ అయితే ఒకటి మనం ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలుపుకొని ఇచ్చినట్లయితే మొక్క అనేది చాలా అంటే చాలా బాగా ఉంటుందండి. ఇంకా అక్కడ 2 ఉన్నాయి కుండీలో విత్తనాలు పడి వచ్చాయి, వాటిని తీసుకొస్తానండి. చూడండి ఈ కుండీలో పడి మలిచాయి. ఇప్పుడైతే అన్నీ నాటేసానండి. తర్వాత వీటిని ఎక్కడ ఉంచుకోవాలో అక్కడ ఉంచేసి మీకు వాటరింగ్ ఇచ్చే చూపిస్తాను. ఇంకా ఆ లాస్ట్ది అయితే ఖాళీగా ఉంది, అందులో పచ్చిమిర్చి నాటుకుంటాను. ఇక్కడ చూడండి ఈ చెక్క అయితే ఇది ఖాళీగా ఉందన్నమాట. ఇది ఈ చెక్క నేను ఉపయోగించుకుంటాను ఇప్పుడు. వాటికి స్టాండ్స్కి మనకి స్టాండ్స్ కింద వచ్చి మనకి ఎలాగో మన దగ్గర సిమెంటు మనం గ్లాసెస్ ఉన్నాయి కదా, ఆ గ్లాసెస్ని స్టాండ్స్ మాదిరిగా ఇవి వాడుతున్నాను. చూడండి ఇప్పుడైతే ఇక్కడ 2 ఉంచేస్తాను, తర్వాత ఇక్కడ 2 ఉంచేస్తాను. వీటి మధ్యన ఇలా చెక్క అనేది ఇలా ఉంచేస్తానండి. ఇక్కడైతే కింద గ్లాసెస్ పెట్టుకొని చెక్క ఉంచాను. ఇప్పుడు ప్రతిది కూడా కుండీలో
ఈ కుండ ఒకటి నిలిచిపోయింది అనమాట. ఇది ఎక్కడో ఒక చోట ఉంచేస్తానండి. ఆ కుండ నిలిచిపోయింది కదా, గ్లాసులు ఉన్నాయి. ఈ గ్లాసెస్ ఇక్కడనే ఒక చోట ఉంచేస్తాను. ఉంచేసి మన దగ్గర ఈ పెయింట్ ప్లేట్స్ ఉన్నాయి, ఇవి ఖాళీగా ఉంది, ఇది ఉంచేస్తానండి. కింద ఇలా ఉంచేసుకొని దాని మీద ఇది ఇలా ఉంచేసాను. ఇప్పుడైతే వీటికి మనము వాటరింగ్ ఇవ్వాలి. వాటరింగ్ విషయానికి వస్తే ఇప్పుడు ఎలాగో మనం ఈ మొక్కలు నాటేసాం కాబట్టి వాటర్లోకి ఎప్సమ్ సాల్ట్ అనేది దాంట్లోకి కలుపుకొని వాటరింగ్ చేద్దాము. ఇప్పుడైతే మనం ఇక్కడ వాటర్ తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ ఎప్సమ్ సాల్ట్ అనమాట. చూడండి, ఎప్సమ్ సాల్ట్ ఇందులో కొద్దిగా అందులో కొద్దిగా వేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు వీటిని ఇలా అల్లాడించాలి. ఇప్పుడైతే ప్రతి మొక్కకు కొద్ది కొద్దిగా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. నేను బయట ఉంచానండి ఇవి, అందుకు కొద్దిగా డల్ అయిపోయినాయి. మార్నింగ్ ఎలా ఉన్నాయి కూడా మీకు వీటిని చిన్న అప్డేట్ అనేది మీకు చూపిస్తానండి, ఎలా ఉన్నాయి మొక్కలు ఇవి. ఫైనల్గా అయితే చూడండి, ఇలా అయితే నాటేశాను. ఎందుకంటే అవి అక్కడ కుండీలో ఉండేటివి, అవి కోకోపీట్లో నాటుకునేవి కదా, అందుకని కొద్దిగా డల్ అయిపోయి పడిపోయినాయి. రేపు మార్నింగ్ ఎలా ఉన్నాయి కూడా మీకు చూపిస్తానండి. ప్రతి కంటైనర్లో ప్రతి గ్రో బ్యాగ్లోనూ 2 మొక్కలు నాటుకున్నాను. రేపు మార్నింగ్ చిన్న షార్ట్ వీడియో అనేది పెట్టి చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన గార్డెన్లో బెండ మొక్కలు నాటాను. ఆ సాయిల్ మిక్సింగ్ కూడా కలుపుకొని మీకు చూపించాను. ఓకే, బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్. మన ఛానల్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్.